నీకు ఫస్ట్ క్వశ్చన్, నీ పరధ్యానం ఎప్పుడు మానుతున్నావు? నేను పరధ్యానం ఎప్పుడో మానేశాను, కానీ ఎప్పుడైతే సాకేతు, సోని ఇలాంటి వాళ్ళని చూస్తానో నాలో ఉన్న ఒక లీజర్, ఒక బద్దకిష్టి బయటకు వస్తుంది అనమాట. గీత, ఇది నా కొత్త షో సై విత్ సాకేత్. గీత, ఇది నా రాత, నాతో చేయాల్సి వస్తుంది, అది నీ రాత. ఫస్ట్ నీ మ్యూజికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? క్లియర్ గా చెప్తా. 3rd క్లాస్ లో నేను పాటలు పాడతానని అప్పుడే తెలిసింది. అప్పుడు మా వెనకింట్లోనే లక్కీగా ఫార్చునేట్లీ మా సంగీతం టీచర్ కొచ్చెర్లకోట పద్మావతి గారు ఉండడం, అక్కడ సంగీతం నేర్చుకున్నాను 3rd క్లాస్ నుంచి. తర్వాత 10th క్లాస్ లో నాకు రామాచారి సార్ దగ్గరికి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో జాయిన్ అయ్యాను. చారీ సార్ దగ్గర జాయిన్ అయ్యాక కోరస్లు పాడుతూ, ట్రాక్స్ పాడుతూ, అలా బయట అందరికి కూడా ట్రాక్స్ అండ్ కోరస్ పాడుతూ ఉన్నప్పుడు చారీ సార్ చేసిన ప్రేమలేఖ రాసే సినిమాలో ఫస్ట్ సాంగ్ పాడాను. తర్వాత ఖతర్నాక్ సినిమాలో కీరవాణి గారు మ్యూజిక్ చేస్తే పాడాను. ఫస్ట్ సినిమా ఖతర్నాక్ రిలీజ్ అయింది, ఆడియో ప్రేమలేఖ రాస రిలీజ్ అయింది. అక్కడే పరిచయం నాకు సాకేత్. కాదు, ఎల్ఎంఏలో, అది కరెక్ట్, పరధ్యానం. ఎల్ఎంఏలో పరిచయం నాకు సాకేత్ కోమండూరి అండ్ సోని, బాహుబలి సింగర్. ఫస్ట్ సాంగ్ ఖతర్నాక్, ప్రేమలేఖ రాస, కానీ ఫస్ట్ సూపర్ హిట్ సాంగ్ నీకు మణి శర్మ గారి కంపోజిషన్ లో చిరుత సినిమాలో చంకా చంకా, ఆ పాట నువ్వు చక్కటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది నీకు ఆ పాటకు ముందు. అవును, ఆ రోజు నీ హెల్త్ బాగాలేదు. అవును, యాక్చువల్లీ ఇది చాలా మందికి తెలియదు, చూసా. ఇది జలుబని తెలుసు కానీ ఏం జరిగిందో తెలియదు. యాక్చువల్గా ట్యూన్ పాడాను, బాగా వచ్చింది. అండ్ ట్యూన్ బాగా వచ్చేసరికి నాతోనే పాడిద్దాం సాంగ్ అనుకున్నారు. సాంగ్ పాడిద్దాం అనుకునేసరికి నాకు విపరీతమైన జలుబు. జడ్జిమెంట్ తెలియట్లేదు, నాకు నేను అద్భుతంగానే పాడుతున్నా అనిపించింది, కానీ అది బయటకు ఎలా వస్తుందో నాకు తెలియదు. అండ్ బేసిక్గానే మణి సార్ చాలా శృతి పట్ల చాలా నాలెడ్జ్ ఎక్కువ. నేనా అప్పుడప్పుడే ఎంటర్ అవుతున్నాను. శృతి అంటే ఏంటో తెలియని గీత నేను అప్పుడు. సార్ పాడుతుంటే ఏం పాడుతున్నావు అదంటే జలుబు, ఈ డిస్కషన్స్ అన్నీ వచ్చాయి. సో అయినా కూడా నా ఓపిక్గా ఉండి పాడించారనమాట. నాకు హీరోయిన్ అయ్యేంత సీన్ నాకు లేదు. హీరోయిన్ అంటే ఏదో ఆషామాషి కాదు, ఏడవాలి, రౌద్రం చూపియాలి, నవరసాలు ఉంటాయి. ఒకటే రసంతో హీరోయిన్ అయిపోలేరు. కరెక్ట్. సో ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, నాకు గుర్తుండి నా జెమినీ కాంబినేషన్కి ఇంతకు ముందు ఏం పెళ్ళవలేదు, పిల్లలు లేరు మరి. సో ఆ రకంగా చూసుకుంటే ఆ రిలేషన్ కాదు మరి నాది. అంటే ముందే పెళ్ళైపోయి పిల్లలు యాంగిల్ కాదు వాడు అడిగింది. పాపమ్మ ఏంటి నీ మీద డామినేటింగ్ గా, నిన్నేమైనా ఆపుతున్నాడా ఏంటి అన్నది. చీ అసలు టాప్కి వెళ్ళిపోయి తను తక్కువైపోతాడేమో అందులో మానటి తర్వాత చూసేసి అలా నిన్నేమైనా ఆపుతున్నాడేమో అన్న డౌట్. అంత ఇన్సెక్యూర్ హస్బెండ్ కాదు, ఇన్సెక్యూర్ ఫెలోనే కాదు, ఇన్సెక్యూర్ పర్సనే కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఇప్పుడు చేసేసి పీకేయాలని నాకేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికైతే ఎవరైనా ఇప్పుడు నందు అనే చెప్తారు, నందు కాకుండా అక్కడ ఉద్దేశం. నందు కాకుండా వేరే హీరో అనేది నా లైఫ్ లో నో. అంటే ప్రొఫెషనలిజం అనేది ఒకసారి వచ్చాక ఏ హీరోతో అయినా చేస్తాను. అదర్ దెన్ నందు, హైపోథెటికల్ గా ఒక హీరో అంటే పోనీ హూ ఇస్ యువర్ బెస్ట్ ఫేవరెట్ హీరో అట్లాంటివి ఏమన్నా మాకు చెప్తే. బెస్ట్ ఫేవరెట్ హీరో అంటారా? అందరి ఇష్టమే. క్యారెక్టర్ మీకు ఇస్తే జెర్రీ క్యారెక్టర్ ఎవరిది నందు కాకుండా? నందు జెర్రీ ఎలా అవుతాడు? అదే చెప్తున్నా, అంటే నువ్వు ఈ ప్రతిదానికి నందు అంటున్నావుగా. నన్ను ఇరికిస్తుందిగా పర్ణిక. దాన్ని చేసినట్టు చేసి వెళ్ళి దాని వెనకాల వెళ్తే వాడు పడిపోతాడు టామ్. అలాగా పర్ణిక నవ్విచ్చి నేను నవ్వి దొరికిపోతాను. ప్రతిసారి ఇదే జరుగుతుంది. సో ఇంకా ఈ విషయంలో పర్ణిక, ఇంకా జెర్రీ కావాలంటే సాకేతు. నేనేం చేశాను మధ్యలో? నన్ను నవ్విస్తారు, అదే నా ప్రాబ్లం. ఓకే, సూపర్ హిట్ సాంగ్, మా యూత్ అందరికి చాలా ఇష్టమైన మంచి పద్ధతి గల నటి. సరే ఫస్ట్ ఆ పాట పాడు. అల్లో నేరేడు, అల్లో నేరేడు, అల్లో నేరేడు పళ్ళే అచ్చం నా కళ్ళు, నన్నే చూస్తే కోరికలన్నీ అవుతాయి గుర్రాలు, డియో డియో డిసక 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 డియో డియో డిసక 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 డి. ఈ స్టెప్ మా గీతా మాదిరి బ్రాండ్ స్టెప్ అన్నమాట. ఏ షోకి వెళ్ళినా ఈ పాట పాడి. అయ్యో అందులో కూడా అదే స్టెప్ సాంగ్ లో. ఏమో నేను సాంగ్ చూడలేదు యాక్చువల్లీ. సన్నీ లియోన్ ఫ్యాన్ అట. సన్నీ లియోన్ సాంగ్ చూడలేదు. సన్నీ లియోన్ ట్రూ ఫ్యాన్స్ ఎవరు సినిమా పాటలు చూడు. ఓకే సరే.
ఈ పాటని ఉమ్, నువ్వు నవరసాల్లో నేను కొన్ని రసాలు చెప్తా. వాటిలో అనుకున్నా అనుకున్నా ఇదే అనుకున్నా ఇదే అనుకున్నా. అనుకున్నా సరే, చెప్పు. దీన్ని హాస్యరసంలో పాడు ఫస్ట్. అల్లో నీకు చాలా నేరేడు, ఇష్టమైనది. అల్లో నేరేడు, అల్లో నేరేడు పళ్ళే కళ్ళు ఏంది? ఏం కళ్ళు? కళ్ళు మరి దీన్ని రౌద్రంగా పాడు ఇప్పుడు. అల్లో నేరేడు, అల్లో నేరేడు, అల్లో నేరేడు పళ్ళే అచ్చం నా కళ్ళు, నన్నే చూస్తే కోరికలన్నీ అవుతాయి గుర్రాలు. అవుతాయి గుర్రాలు తప్ప మిగతాదంతా స్టేట్మెంట్ లాగా ఉంది. డియో డియో రావాలి సాకేత్ మాకు. రౌద్రం ఫస్ట్ నుంచి రాదురా, మెల్లిగా వస్తుందిరా రౌద్రం అనేది. కోపం నువ్వు ఫస్టే నువ్వు అరవవు, నేను ఫస్ట్ మెల్లిగా అరిచేసి తర్వాత అందుకే cool నువ్వు down అవుతా. సాకేత్వి. కమాన్ సరే డియో డియో పాడు. డియో డియో డిసక 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 డిసక. ఇంకా సాకేత్ నువ్వు ఎందుకో నాకు తేడా కొడుతోంది. త్వరలో మన ఇద్దరం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలేమో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన ఇద్దరం. ఓకే సరే, నెక్స్ట్ నీకు శృంగార రసం. నేను పాడింది ఆ రసం కదరా. అల్లో నేరేడు, అల్లో నేరేడు, అల్లో నేరేడు పళ్ళే అచ్చం నా కళ్ళు, నన్నే చూసే కోరికల అవుతాయి గుర్రాలు. ఇది ఎట్లా ఉంది తెలుసా? అరిగిపోయిన టేపు రసం ఇది, పదో రసం ఇది. అరిగిపోయిన సాకేత్ ఎవరి ఇష్టం వాళ్ళదిరా. షుగర్ ఎట్టుంటదా? అంటే నీకున్న- నందు, వాట్ ఈస్ దిస్? యాక్చువల్లీ మాకు డియో డియో డిస్కో డిస్కో కావాలి. ఓ డియో డియో డిస్ కావాలా? మెయిన్ ఫ్రేజ్ అది, బుక్ లైన్. డియో డియో డిసక 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 డియో జీవన్లోన డియో ఇసక డిసక ఇసక. డిసక 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 ఇసక. ఇప్పుడు నువ్వు ఇంట్రడ్యూస్ చేసిన ఈ పదో రసంతో పాటు సాకేత్ నేనున్న షోస్ పిల్లలు కూడా చూస్తారు. 11వ రసం శృతి హాసన్ రసంలో పాడు. డియో డియో డిసక 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 డియో డియో డిసక 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 డి. సాకేత్ పక్క తీసుకెళ్తారు సాకేత్ ఎపిసోడ్ తర్వాత, నిన్ను నన్ను కూడా. ఓన్లీ గీత 500 ఇస్తున్నారంట అలా వెళ్ళినందుకు. అవునా? జాయిన్ అయితే జాయిన్ అయిపోతే డబ్బులు ఇచ్చేస్తారా? జాయిన్ అంటే బేసిక్ టెస్ట్ అయినా డబ్బులు ఇస్తున్నారు. Okay. 500 నేను నిన్ను తీసుకెళ్తా, నువ్వు నన్ను తీసుకెళ్ళు. నీకు 500 నాకు 500. ఓకే. మీ గురువు గారు ఎవరు? రామాచారి గారు, కొచ్చలకోట పద్మావతి గారు. ఓకే, వాళ్ళిద్దరూ కలిపి ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నారు. ఇద్దరు కలిసి. ఓకే. ఇద్దరు ఒక ప్రాబ్లం లో ఉన్నారు ఎక్కడో. మీ హస్బెండ్ కూడా ప్రాబ్లం లో ఉన్నారు. మీరు ఎవరో ఒకళ్ళ దగ్గరకే వెళ్ళి హెల్ప్ చేయగలిగే సిచ్యువేషన్, ఎవరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేస్తారు? ఇప్పుడు చారీ సార్ కి నా లాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి మిగిలిన స్టూడెంట్స్ అందరిని అక్కడికి పంపిస్తా. అందుకు నేను ఒకదానే కాబట్టి నందు దగ్గరికి నేను వెళ్తా. అందుకు నువ్వు ఒక్కదానివే. రామాచారి గారికి 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 100 మంది స్టూడెంట్స్ నాటి పంపించి నందు దగ్గరికి నువ్వు వెళ్తావు. నువ్వు అక్కడికి వెళ్ళి టాక్సీ దిగే లోపే ఇంకో అమ్మాయి వచ్చి అక్కడ నందుకు హెల్ప్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? హాయ్ చెప్తా ఎవరికి? అమ్మాయికి. నందుకు బాయ్ చెప్తావా?